సముద్ర కెరటాల సాక్షిగా దేశభక్తి నినాదాల మధ్య చీరాల తీరం పులకించిపోయింది. వందే మాతర గీతం ఆవిర్భవించి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నిర్వహిస్తున్న వందే మాతర కోస్టల్ సైక్లోథాన్ 2026 సోమవారం చీరాల తీర ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా రామాపురం వద్ద సిఐఎస్ఎఫ్ బృందానికి చీరాల శాసనసభ్యులు మధురూరి మాలకొండయ్య ఘనస్వాగతం పలికారు. సురక్షిత తీరాలు సమృద్ధ భారత్ అనే నినాదంతో తీర ప్రాంతాల్లో భద్రతపై ప్రజలు అవగాహన కల్పించి చైతన్యం తీసుకొచ్చేందుకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర జనవరి 28న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. దేశంలోని 9 తీర ప్రాంత రాష్ట్రాల గుండా 6553 కిలోమీటర్ల మేర 25 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 8 రోజుల పాటు 964 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతోందని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యులు తెలిపారు. రామపురం చేరుకున్న సిఐఎస్ఎఫ్ సభ్యులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కావాల్సిన వసతి, భోజన సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఇలాంటి సాహసోపేతమైన యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సైక్లింగ్ యాత్రలో మొత్తం 130 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొనగా వీరిలో 65 మంది మహిళా కానిస్టేబుల్ ఉండడం నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ఫిబ్రవరి 22న ముగియనున్న ఈ యాత్ర దిగ్విజయం కావాలని ఆయన ఆకాంక్షించారు. మన దేశ సరిహద్దులను, పారిశ్రామిక కేంద్రాలను కాపాడే జవాన్లకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు. రండి ముందుకు కిలోమీటర్లు వందే మాతరం సైకిల్ థాన్ 2026 ఈరోజు వస్తున్నటువంటి దాదాపు సిఎస్ఎఫ్ బృందం దాదాపు 130 మంది ఈరోజు మన చీరాల పట్టణానికి వస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది గొప్ప యాత్ర. భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి విధంగా ఈరోజు వందే మాతరం అనేటువంటి నినాదంతో మన యొక్క జాతీయ జెండాను పట్టుకొని ఎంతో కష్ట నష్టాలకు వచ్చి కోల్కతా నుంచి ఇక్కడికి రావడం అంటే దాదాపు ఎంత కష్టం అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి సాహసాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దేశం పట్ల, ఈ ప్రాంతం పట్ల, మన దేశం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో అందరిని ఇన్వాల్వ్ చేశారు. ఆ రకంగా చీరాల నుంచి కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వచ్చిన వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా వీళ్ళని నేను జీవిస్తూ కోరుకుంటున్నాను. చాలా గొప్ప సాహసాన్ని ఈరోజు వీళ్ళు చేసి మన జాతికి గుర్తింపు తీసుకొచ్చారు, గొప్పతనాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళకి సంబంధించిన పరివారము, వాళ్ళకి సంబంధించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చీరాల్లో వారికి ఈ రోజున మా యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలికారు. మా యొక్క కార్యకర్తలు, నాయకులు కూడా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలకడం జరిగింది. కాబట్టి వాళ్ళ యాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోస్టల్ సైక్లోథాన్ జనవరి 28వ తారీఖు
వెస్ట్ బెంగాల్లోని బకానీ నుంచి స్టార్ట్ అయింది. ఇది 26 రోజుల ప్రయాణం, మొత్తం 6,500 కిలోమీటర్లు, 130 మంది సైక్లిస్టులతో. ఇందులో 50% మహిళల్ని, 50% మేలు ఉండడం చెప్పుకోదగ్గది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం కోసం, అలాగే కోస్టల్ తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులకు కోస్టల్ ప్రాంతం నుంచి వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టి పోలీస్ శాఖకి, అలాగే సిఎస్ఎఫ్కి, అలాగే కోస్ట్ గార్డ్, నేవీ, అదర్ ఏజెన్సీస్ కూడా వెంటనే సమాచారం అందించి ఏ విధమైన పెద్ద ఆపదలు రాకుండా ముందుగానే మన దేశ పెద్ద పెద్ద సంఘటనలేమి, ఇన్సిడెంట్లు జరగకుండా కాపాడతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం